ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో అందరూ బైబిల్ తెరిచి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ మాటను చదువుకుందాం. ఈ విధంగా రాయబడి ఉంది, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అనేటువంటి మాట. ఉదయకాల సమయంలో ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ధ్యానించినప్పుడు మరి యెహోషువ మరి ఇశ్రాయేల్ సర్వ సమాజం ఎదుట ఇద్దరికి మధ్య ఒక వివాదం జరుగుతూ ఉన్నదన్నమాట. జరిగిన వాస్తవం ఏంటంటే, వాస్తవానికి అప్పటికే యెహోషువ మరి దేవుడు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి స్వాస్థ్యాలన్నీ కూడా అన్ని గోత్రికలు కూడా అప్పగించేశాడు. కానీ ఇశ్రాయేలీయులు తమ భక్తి నుండి తొలగిపోయి దేవునికి వ్యతిరేకంగా ఉండి వాళ్ళు విగ్రహారాధన చేస్తూ వేరొక దేవతలను పూజిస్తున్నటువంటి సమయంలో యెహోషువ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటే. యెహోషువ చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నది ఈవల, యొర్దాను ఈవల ఏ దేవుడైతే మిమ్మల్ని ఐగుప్తు నుండి ఆ ప్రాంతానికి తెచ్చాడో, నది దాటిన తర్వాత మరి నదిని దాటించి ఎరుగోని స్వాస్థ్యముగా ఇచ్చి మరి అక్కడ ఉన్నటువంటి 5 రాజులను హతము చేసి ఈరోజు స్వాస్థ్యాలన్నీ పంచినటువంటి దేవుని నువ్వు మర్చిపోతావేమో. సరే, మీ నిర్ణయం మీది. నేను మాత్రము సజీవుడైనటువంటి దేవుణ్ణి నేను పూజిస్తాను, నేను మాత్రమే కాదు నేనును నా ఇంటి వారు అనేటువంటి ఒక స్టాండ్ బై తీసేసుకున్నాడు. మరి ఈరోజు ఒక ఉదయకాల సమయంలో నేను ఒక సూటిగా మీకు ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు మనలను నడిపించాడు, ఆశీర్వదించాడు, సమాధానపరిచాడు, స్వస్థతపరిచాడు, విడుదల కలిగించాడు. ఒకవేళ ఆనాటి ఇశ్రాయేల్ సర్వ సమాజం వలె మనం ఉన్నామా? ఒకవేళ అలా ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకమును చూడకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ గుంపులో ఉండాలి అని అంటే యెహోషువ లాంటి మనస్సు, యెహోషువ గుంపు నువ్వు కలిగి ఉండాలి. నువ్వు స్టాండ్ బై ఉండాలి. ఒకవేళ మన కుటుంబాలు ఎవరైనా వ్యతిరేకత చూపెడుతున్నారేమో, కొంతమంది అప్పుడప్పుడే ఫెయిత్ లో లేకపోతే అప్పుడప్పుడే దేవుణ్ణి ఎరిగి మళ్ళా త్రొట్టిల్లిపోతున్న వాళ్ళందరికీ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు నేను స్టాండ్ బై లో దేవునిలో ఉన్నాను కాబట్టి, నేను నా కుటుంబం సేవిస్తాము కాబట్టి మీరు కూడా సేవించండి. ఎందుకంటే మన దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి ఆదరించి నడిపించాడనేటువంటి స్టాండ్ బై తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా నీతో పాటు కలుస్తారు. అదే జరిగింది ఆ రోజు యెహోషువతో. ఇశ్రాయేల్ సర్వ సమాజము తన తప్పులు ఒప్పుకున్నారు. మరి అవును, నిజమైన దేవుడు, ఏ దేవుడైతే మనల్ని ఐగుప్తులను నడిపించాడో ఆ దేవుణ్ణే మేము పూజిస్తామని వాళ్ళందరూ తమకున్నటువంటి వ్యర్థమైన ఆలోచనలు వదిలివేశారు, విగ్రహారాధన వదిలివేసేశారు, యెహోషువని ఫాలో అవడం మొదలు పెట్టారు. బికాస్ యెహోషువ ఆ రోజు దేవుని కొరకు నిలబడినటువంటి ఆ యొక్క రీతిలో. ఇప్పుడు మనం చెప్పగలమా? తీర్మానం చేసుకుందాం, నేనును నా ఇంటి వారును. నాడు ఇనిషియల్ గా ఒక్క నోవహు అందరికీ చెప్పాడు, కానీ నోవహు కూడా బహుశా మాటలు రాయలేదు. కానీ నోవహు కాలంలో నోవహు తీర్మానం కూడా అదే, నేనును నా ఇంటి వారును అని అనుకున్నాడు. రక్షణ ఓడలో వాళ్ళు రక్షించబడ్డారు. యెహోషువ అనుకున్నటువంటి కారణము తీర్మానం చేసుకున్నటువంటి ఆ ఒక్క వర్డ్ ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయము అనేకులను ప్రభావితం చేయబోతుంది. దేవుడి తద్వారా మహిమ పొందుతాడు. తద్వారా మీ జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు కలుగును చేయనుగాక. అందరూ అందామా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నత, సర్వశక్తిగా యేసయ్య వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా యెహోషువ గారు అంటున్నారు, నేనును నా ఇంటి వారును యెహోవానే ఆయా సేవిస్తాము, స్తుతిస్తాము. అటువంటి తీర్మానాన్ని మేము ప్రభా తీసుకున్నాం. లోకం వైపు చూస్తున్నామేమో, మరొక ఆలోచనలు కలిగి ఉన్నామో, వాటన్నిటిని ప్రభా వదిలివేస్తున్నాం, తీర్మానం చేసుకున్నాం. నా దేవుడి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినగాక. ఈ యొక్క పరిచర్యలో పాల్గొంటున్న సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించినగాక. అంత్యకాల రాకడ దినాలకే ఆయన మళ్ళందరినీ సిద్ధపరిచినగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక. నజరేయుడైన యేసు సమస్త నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్.